గ్రామంలో అనుమానాస్పద స్థితిలో పుస్తల తాడు కనబడడం జరిగింది. మా గ్రామస్తులకు వాళ్ళకు పుస్తల తాడు కనబడడంతో ఇవాళ అమాస కావడంతో చాలామంది భయాందోళనకు గురై నాకు ఫోన్ చేయడం జరిగింది. జరగంగానే వెంబడి నేను ఇక్కడికి ఉరికొచ్చేసి ఇక్కడ ఎప్పుడప్పుడు క్షుద్ర పూజలకు అసంటివి ఇక్కడ కొద్దిగా అడ్డాయి కాబట్టి ఇక్కడ పుస్తల తాడు కనబడడంతో నేను కూడా కొంత భయాందోళనకు గురై ఇమీడియట్లీగా ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా వెంబడే స్పందించి కానిస్టేబుల్ గారిని పంపించడం జరిగింది. వాటిని పరిశీలిస్తున్నారు. గ్రామస్తులు కూడా వాటిని చూసి అసలు భయాందోళనకు గురై పుస్తల తాడు ఇక్కడ వేయడం ఏంటి, అసలు ఈ పోలుకు వేలాడదీయడం ఏంటి, అది ఇది అని చెప్పేసి చాలామంది భయాందోళనకు గురయ్యారు. మా యువతను కూడా అడిగితే కొద్దిగా దాని మీద ఒక గంట ఇక్కడ కొద్ది మొన్న 3 రోజుల బ్యాక్ గొడవ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఏమన్నా పడేసిల్లా అని చెప్పేసి మన ఎస్ఐ గారు కూడా చెప్తే వారు కూడా విచారణలో భాగంగా కానిస్టేబుల్లో పంపించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. మా గ్రామస్తులు కూడా దాన్ని చూసి కొద్దిగా భయాందోళనకు గురయ్యారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా శాంతి ఇచ్చినట్టుగా ఇవాళ అమాస కావడంతో కొంత భయాందోళనకు గురైన వాస్తవమే. కానీ ఆ భయాందోళన పోవడానికి డిపార్ట్మెంట్ కొంత సహకారంతో ఇప్పుడు